రైతు సోదరులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు కింద ఏ తేదీన నీటి విడుదల చేయబోతా ఉన్నారు అనే విషయాన్ని క్యాలెండర్ ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. సహజంగా గోదావరి డెల్టాకి జూన్ 1వ తేదీ రాగానే ఆ గోదావరిలో ఉండే 1000 క్యూసెక్కులో 15 క్యూసెక్కులో కెనాల్స్కి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక 50 రోజులు 60 రోజుల పాటు ఆ నారులు పెంచుకోవటం ఆ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పెద్దగా నీటి వినియోగం ఉండదు. ఏ డెల్టాలోనైనా ప్రాజెక్ట్ కిందైనా కూడా మొదటి 50 డేస్ 60 డేస్ నర్సరీ స్థాయిలో ఉంటాయి కాబట్టి పంటలు ఆ వరి నారు పెంచుకోవటం మిర్చి నారు పెంచుకోవటం ఆ అవసరాలకే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. దాంతో మొత్తం నీటి వినియోగంలో జస్ట్ ఒక 10% కాలువలకు రిలీజ్ చేసినా కూడా ఒక 50-60 రోజుల వరకు సరిపోతుంది. ఆ తర్వాత నీటి వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఈ ఏడాది ముందుగానే నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్లీ ఖరీఫ్ మామూలుగా జూన్ 1వ తేదీ నుంచి మొదలవుతుంది, కానీ మే నెల నుంచే నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జూన్ జూలైలో పడే వర్షాలను కూడా ఉపయోగించుకొని కాలువల్లో నీటిని ఉపయోగించుకొని జూన్లోనే నాట్లు పెట్టుకుంటే తుఫాను బారిన పడకుండా వరి హార్వెస్ట్ చేసే సమయంలో నవంబర్లో పెద్ద ఎత్తున తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ సమయానికి హార్వెస్టింగ్స్ పూర్తి అయ్యే విధంగా ప్లాన్ చేసుకునే విధంగా నీటి విడుదల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ ప్రాజెక్టు కింద ఎప్పుడు నీటిని విడుదల చేయబోతా ఉన్నారని మనం పరిశీలిస్తే ఇప్పటికే పెన్నా డెల్టాలో మే 4వ తేదీ నీటిని విడుదల చేశారు. ఇక గోదావరికి మనం చెప్పుకున్నట్టు 1వ తేదీనే జూన్ 1వ తేదీ రిలీజ్ చేయబోతా ఉన్నారు. గాలేరు నగర్ జూన్ 10. ఇక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రిజర్వాయర్ కడప జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్కి జూన్ 15వ తేదీ, వంశధారకి జూన్ 15, తోటపల్లి రిజర్వాయర్ జూలై 1, కృష్ణా డెల్టాకి జూలై 1, ఏలూరు రిజర్వాయర్కి జూలై 10, కేసీ కెనాలు, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, తుంగభద్ర ఎల్ఎల్సీకి జూలై 20, హంద్రీనేవాకి జూలై 31, నాగార్జున సాగర్ జోన్ 1లో జూలై 31, నాగార్జున సాగర్ జోన్ 2కి ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం అయితే క్యాలెండర్ రిలీజ్ చేసింది, కానీ కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఊహించిన విధంగా పడి వరద వస్తేనే ప్రాజెక్టులకి నీటిని విడుదల చేయడం సాధ్యమవుతుంది. సరే, గోదావరి డెల్టా కంటే 1వ తేదీకి ఎంత నీరు అందుబాటులో ఉంటే అంత నీరు విడుదల చేస్తారు. ఇక కృష్ణా డెల్టాలో కూడా పులిచింతల్లో నీరు ఉపయోగించుకోవచ్చు, గోదావరిలో పట్టిసీమ ద్వారా నీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకాశం బ్యారేజీ కింద కూడా నీటి విడుదల సాధ్యమవుతుంది. ఇక నాగార్జున సాగర్కి శ్రీశైలం ప్రాజెక్టులు, కేసీ కెనాలు, గాలేరు నగరి, హంద్రీనేవా, వంశధార ఈ ప్రాజెక్టుల కింద తేదీలు అయితే ప్రకటించారు, కానీ వాతావరణం అనుకూలించి ఫ్లడ్ కనుక అనుకున్న విధంగా వస్తే ప్రకటించిన డేట్లకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే మరొకసారి వాయిదా పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన డేట్ల ప్రకారం నీరు వస్తుందా లేదా అని తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో కూడా మనం కలుసుకుందాం.